చరిత్ర కలిగినటువంటి ప్రసిద్ధి కలిగినటువంటి ప్రపంచ ప్రఖ్యాత ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి సంబంధించిన ప్రసాదాన్ని అట్లా అట్లా తక్కువ క్వాలిటీ నెయ్యితో తీసుకుంటున్నప్పుడు వాళ్ళ మనోభావాలను కూడా ఆలోచించకుండా గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని ఎలా చూడాలంటారు? అంటే గతంలో లడ్డూ తయారు విధానంలో క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా, కాస్ట్ చూడకుండా, భక్తులిచ్చే కానుకలతో ఆ కాస్ట్ ఎఫెక్టివ్ అనేది అసలు వర్కౌట్ అయినా అవ్వకపోయినా ఒక సెంటిమెంటు తిరుపతి లడ్డు మహాప్రసాదం అనే ఒక ఇది భక్తుల్లో ఒక బాగా ఆ భక్తిభావంతో తినే ప్రసాదం అది. దానికి కాస్ట్ అనేది ఉండదు, అక్కడ కాస్ట్ అనేది ఉండదు. కాకపోతే ఇటువంటి వీళ్ళు వచ్చి ఒక ఆఫర్ ఇస్తారండి సప్లయర్సు, అది అడల్టరేట్ ఐటమా కాదా అనేది ఎవరు నిర్ధారించాలి? కొనుగోలుదారుడు నిర్ధారించాలి. కొనుగోలుదారులు టీటీడీలో ఎవరు? కమిటీయే కదా. సో బోర్డు మెంబర్స్ కూడా ఉంటారు కదా ఆ కమిటీలో. వీళ్ళందరూ ఈవో ఉంటారు, స్పెషల్ ఈవో ఉంటారు, చైర్మన్ కాదు. ఐఎమ్ టెలింగ్ యూ, జేఈఓ కానీ ఈవో కానీ ఉంటారు. చైర్మన్ పక్కన పెడదాం. చైర్మన్ అనేది ఓవరాల్గా రెస్పాన్సిబిలిటీ హోల్డ్ చేసుకోవాల్సిన వ్యక్తి, పూర్తి స్థాయి కంట్రోల్ ఉన్న వ్యక్తి. అతను ఫైనల్ డెసిషన్ ఉంటుంది. హీ కెన్ డెలివర్ ద గూడ్స్ విత్ ద సపోర్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ యాజ్ వెల్ యాజ్ అదర్ మెంబర్స్. బట్ వీళ్ళకి కరెక్ట్ గాడిని నడిపించి ఇవన్నీ పరిరక్షించాలంటే చైర్మన్దే అల్టిమేట్ బాధ్యత అవుతుంది. బట్ అంతకంటే ముందు నాకున్న అనుభవం ప్రకారం అసలు పూజారులు అనేవారు స్వచ్ఛమైన నెయ్యా కాదా అనేది వాళ్ళు అలా పట్టుకుంటేనో వాసన చూస్తేనే చెప్పగలుగుతారండి. ఎందుకు చెప్పలేదు పూజారులు, ప్రధాన అర్చకులు ఎందుకు చెప్పలేదు? కారణం వాళ్ళల్లో కూడా పాలిటిక్స్. చెప్తే మనకి ఇంపార్టెన్స్ తగ్గిపోతుందేమో. ఇప్పుడు మీకు పింక్ డైమండ్ ఒక అంశం తెర మీదకి వచ్చింది చంద్రబాబు గారి కుటుంబం మీద. అదే వ్యక్తి ఎవరైతే ప్రధాన కారకుడో పింక్ డైమండ్ నింద మోపి దాన్ని నిరూపించలేని వ్యక్తి 19 రిజిస్టర్స్ రికార్డు మెయింటైన్ చేసి ఆభరణాలన్నీ ప్రొటెక్ట్ చేసుకునే దేవస్థానంలో ఒక మెకానిజం ఉన్నప్పుడు పింక్ డైమండ్ మాయమైందని చెప్పేసి అది ఉందో లేదో తెలియని నిర్ధారణలు చేసుకోలేని ఈ పాలకులు ఒక వ్యక్తి రాజకీయ కక్షతో ఒక కుటుంబాన్ని, ఒక వ్యక్తిని అంత పరాకాష్ఠగా తీసుకెళ్ళి ఆయన రాజకీయ జీవితానికి చరమాంకం పలకాలనే ఒక దురుద్దేశంతో పలికిన ఈ పాలకులు, ఈ అర్చకులు, ఈ వక్తలు వీళ్ళని ఉరిదీసినా పాపం లేదు. నేను పేరు చెప్పదలుచుకోవాలి, ఎందుకంటే నాకు పేర్లు కాదు. నేను దేవుడి గురించి అలా కాదండి. అలా కాదండి. నువ్వు స్వేచ్ఛ లేనప్పుడు నువ్వు ఎందుకున్నావా అక్కడ? వదిలేసి రాపోయావా? అడుక్కు తిను. ఆ గుడి మెట్ల మీద ఉండి, గుడి మెట్ల మీద నువ్వు అడుక్కు తినవయ్యా, భిక్షాటం చేయి, తప్పులేదు. మహావిష్ణువు లాంటి వాడే భిక్షాటం చేశాడు. నువ్వెంత ఆఫ్టర్ ఆల్ ఆయన సేవ చేసేవాడు. నువ్వు హోమ్ మినిస్ట్రీ చుట్టూ తిరిగావు, ఢిల్లీలో రాజకీయ నాయకుల చుట్టూ తిరిగావు. దేనికి తిరిగావు? ఒక వ్యక్తిని రాజకీయంగా సమాధి చేయడానికి తిరిగావు. కొంతమంది ప్రోద్బలంతో నువ్వు తిరిగావు. దేవుడి సేవ చేయడానికి నీకు 1 మినిట్ కూడా అర్హత లేదు. నాకు తెలుసు, బీజేపీ టీడీపీ అలయన్స్లో మధ్యలో విభేదాలు వచ్చినప్పుడు, నేను బాధితుడైనప్పుడు నేను తరోగా ఎంక్వైరీ చేస్తే టీటీడీ ఈ పింక్ డైమండ్ అంశాన్ని కూడా ఢిల్లీ లెవెల్లో కుట్రలు చేసి ఒక వ్యక్తిని రాజకీయ చిత్రపటంలో లేకుండా చేయాలనుకుని ఆ పెద్ద మనిషి మీద పింక్ డైమండ్ నింద వేస్తారా? సంఖ నాకేరా 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు మీరు 5 సంవత్సరాలు పరిపాలన చేసి ఏం నిరూపించలేకపోయారు? కోట్ల మంది మనోభావాలకు సంబంధించిన కోట్ల మంది కాదు, మీకు
ఒక రీజనల్ పార్టీ అధినాయకుడిని మీరు టార్గెట్ చేశారు. మీకు అదే అంశం దొరికిందా? పొలిటికల్గా బోల్డ్ అన్ని అంశాలు ఉన్నాయి. దానిలో కూడా పావులైన పరిస్థితి సార్. అరే ఏమయ్యా మీరా రాజకీయాల గురించి మాట్లాడేది, భక్తి భావాల గురించి మాట్లాడేది? మీకేం పని? సెక్రటరీ హోమ్స్ని కలవాల్సిన పని కల్పించిన వాళ్ళు ఎవరు? నీకేం పని? హోమ్ సెక్రటరీని కలవాల్సింది. అమరావతి గురించి కలవలేకపోయావు, విభజన అంశాల గురించి కలవలేకపోయావు. ఒక ప్రధాన అర్చకుడుగా నువ్వు ఢిల్లీ ప్రతి వాడికి గడప దొక్కావు. ఇట్స్ ఎ షేమ్ ఆన్ అవర్ పార్ట్. రాజకీయంగా దేవుడి యొక్క అంశాన్ని తీసుకొచ్చి ఒక వ్యక్తిని బలి చేసుకోవటానికి మీకు విభేదాలున్నా, రాజకీయ కక్షలున్నా, వేరే ప్రాధాన్యత అంశం మీద మీరు ఫైట్ చేయండి, ఆ వ్యక్తి మీద. అసలు మీకు సిగ్గనిపించట్లా ఈరోజు మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నారు మీరు? కానీ గోపాలకృష్ణ గారు, భూమి గుండ్రంగా తిరుగుద్ది అన్న చందంగానే ఇప్పుడు అదే అంశం చుట్టూ తిరిగి వచ్చి ఈరోజు నా లడ్డూ వ్యవహారం విషయంలో బయటకు వచ్చింది అంటే దీన్ని ఎలా చూడాలి సార్? ఏమండి, మనం విజిలెన్స్ రిపోర్ట్ ఉంది, అధికారులు ఉన్నారు, మనకంటే అనుభవజ్ఞులు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అనుభవజ్ఞులు ఉన్నారు. ఆయనకి తెలుసు దీన్ని ఎలా తీసుకెళ్లాలో, ఎలా నిరూపించాలో. నిరూపించలేకపోతే కూడా ఇది క్రియేషనే అయ్యుంటే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారు కదా ఆయన. ఎందుకు నాకు నెగిటివ్ మెటీరియల్ ఇచ్చి నన్ను ఇబ్బంది పెట్టారనేది ఆయన ఊరుకోరు కదా. బేసింగ్ ఆన్ ది ఫ్యాక్ట్సే కదా ఆయన మాట్లాడేది, అధికారులే కదా. ఇప్పటివరకు ఒక అలిగేషన్ చేస్తే ఆయన దానికి సంబంధించి పూర్తి ఆధారాలు లేకుండా ఏది చేయరనేది ప్రజల్లో కూడా ఉందన్నారు. అది ఇందులో అసలు రాజకీయాలు ఎందుకు చొప్పించాలి? అవనండి, ఇప్పుడు ఇంతమంది, ఇప్పుడు ఒక వెంకటేశ్వర స్వామి యొక్క ఆదాయ వనరుల్ని, ఆయన మీద ఉన్న విశ్వాసాన్ని, భక్తుల యొక్క మనోభావాల్ని మీరు దెబ్బతీశారు అంటే ఇది కావాలని చేశారు, ఇది కావాలని మీరు అన్యమతస్థులుగా మీరు హిందూ మతాన్ని తొక్కేయడానికి చేశారంట. నేను మీది ఇది ఒక కాన్స్పిరసీ, ఏ బిగ్ కాన్స్పిరసీ ఇన్ ద వరల్డ్. డోంట్ అండర్ ఎస్టిమేట్ దిస్ కాన్స్పిరసీ. ప్రతి విషయంలో వెంకటేశ్వర స్వామిని యొక్క దేవాలయంలో కాంట్రవర్సీ తీసుకొస్తున్నారు మీరు. అంటే ఇక్కడ హిందూ మతాన్ని చంపేయాలనుకుంటున్నారు. హిందూ దేవాలయాన్ని కట్టిన ఆ రోజున 300 సెంచరీలో మొదలెట్టిన దీంట్లో ప్రాసెస్లో ముస్లిం పాత్ర లేదా? ఉంది కదా. వాళ్ళ శ్రమదానం ఉంది, వాళ్ళ యొక్క ఆలోచన, బ్రెయిన్ ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా, సాక్రిఫైస్ ఉంది కదా. మీరు వాళ్ళు చేయట్లేదు కదా మన మీద దాడి. ఒక క్రిస్టియానిటీని ఏ రోజునైతే మీరు తిరుపతిలో పుణ్యక్షేత్రంలో మీరు పెట్టారో ఆ రోజే మీ యొక్క పతనం స్టార్ట్ అయింది. సో దీనికి ఓతం ఇచ్చే విధంగానే సార్ గత ప్రభుత్వ హయాంలో అంతర్వేదిలో రథం తగలబట్టం కానండి, లేకపోతే మీరు అన్నట్టుగా తిరుమలలో అన్యమత ప్రచారాలకు సంబంధించిన అంశాలు బయటకు వచ్చిన నేపథ్యం కానండి, కొన్ని చోట్ల కొన్ని దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనలు కానండి, సాక్షాత్తు విజయవాడ కనకదుర్గమ్మ వారి వెండి సింహాలు మాయమైపోయిన ఘటనలు కానీ, ఇట్లా అనేక రకాలు చూసుకుంటే ఇప్పుడు ఈ లడ్డూ వివాదానికి సంబంధించి దాన్ని బలపరిచినట్టే అనుకోవచ్చు అంటారు. అంటే హిందూ మతాలకు సంబంధించి లేదా హిందూ దేవాలయాలకు సంబంధించి ఎలాగైనా కొంత వాటిని తక్కువ చేసి చూపించే క్రమం అనుకోవచ్చు అంటారు. తక్కువ కాదండి, ఇట్స్ ఎ బిగ్ కాన్స్పిరసీ అంటున్నాను. హిందూ మతం మీద ఇది ఒక పెద్ద కాన్స్పిరసీ. ప్రతి అంశంలో ఇవాళ ఈ లడ్డూ వివాదం వచ్చింది. అంతకుముందు ఎన్ని అంశాలు వచ్చాయి? భూ వివాదాలు ఎన్ని వచ్చాయి? భగవంతుడు వాళ్ళని స్పేర్ చేయలేదే, వాళ్ళని తీసుకెళ్ళిపోయాడు. రేపు వీళ్ళకి అదే గతి పడుతుంది. ఎవరైతే భగవంతుడి మీద భక్తి ఉంటుందో, ఎవరైతే వెంకటేశ్వర స్వామి మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంటుందో, భక్తి శ్రద్ధలు ఉంటాయో వాళ్ళని కాపాడిన దాఖలాలు ఉన్నాయి. ఎవరైతే దేవుడితో చెలగాటమాడారో, ఎవరైతే దేవుడిని, ఆయన యొక్క భక్తిభావాలని, ప్రజలు చూపించే భక్తిభావాలని, ఆయన మీద చూపించే భక్తిభావాలని ఎవరైతే మట్టిపెట్టాలనుకున్నారో,
ఇంకో మతాన్ని ప్రేరేపించేసి చూపించాలనుకున్నారో వాళ్ళందరూ మట్టిలో కలిసిపోయారు. మీకు అక్కడ దాకా ఎందుకండి, నేను ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తాను, నా అనుభవంగా నా స్వయానా ఉన్నది. ఇప్పుడు మనం చూసాం బాబు జగజీవన్ రావు గారు అక్కడ హెలికాప్టర్లో పైన దిగాలని ప్రయత్నం చేస్తారో సంథింగ్ హాజ్ హ్యాపెండ్. ఐ రిమెంబర్ దట్. ఐ థింక్ ల్యాండ్ అయినట్టుంది హెలికాప్టర్ మీద. ఆయన పదవీచ్యుతుడయ్యాడు. అది పెద్ద ఆ రోజుల్లో ఒక టాక్. అది మీకు అంతకంటే సీక్రెట్ చెప్తాను. 94లో రామారావు గారు గెలవగానే ఈ పిచ్చి ముఖం ఇప్పుడు లక్ష్మీపార్వతి గారు ఆయన్ని హెలికాప్టర్ ద్వారా తిరుమల కొండ మీద దిగుదా ఉంది. ఆయన ఆలోచనలో పడ్డారు. ఆ సమయంలో మాలాంటి వాళ్ళకి తెలిసి నేను కూడా వెళ్ళి చెప్పా, అన్నగారు మీకు నమస్కారం పెడతాను, నేను ఎప్పుడూ ఏ రాజకీయ నాయకుడి కాళ్ళు పట్టుకోలేదు, చివరికి చాలామంది మీ కాళ్ళ మీద పడతారు, నేను పడలేదు, ఈ విషయంలో పడమంటే పడతాను, మీరు పొరపాటును కూడా వాయు మార్గం ద్వారా వెళ్ళి అక్కడ దిగకండి అని చెప్పారు. అంత సీరియస్గా. ఆయన లేదు బ్రదర్, ఐ విల్ నాట్ యూజ్ హెలికాప్టర్ అన్నారు. తర్వాత దర్శనం చేసుకోవచ్చు. ఇంకొక విషయం చెప్తున్నాం మీకు, అది రాజకీయం తెర మీదకి తేవచ్చు. కొంతమంది వ్యక్తులు, నా స్నేహితులు కూడాను, దాని మీద రోపే మొదలెట్టారు, టెండర్ కూడా వేశారు. నేను ఆ ఫ్రెండ్స్కి చెప్పాను, నన్ను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయమన్నారు. అయ్యా మీకు నమస్కారం, దేవుడితో పెట్టుకుని ఏ వ్యక్తి కూడా బాగుపడలేదు ఈ ప్రపంచంలో. అందున వెంకటేశ్వర స్వామి చాలా మహత్యం గల స్వామి. పొరపాటును కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు ఆ బిజినెస్లో, పొరపాటును కూడా నేను పార్టిసిపేట్ చేయను, మీరు కూడా చేయొద్దు అని చెప్పాను. దేవుడితో ఏది పెట్టుకోకూడదు. సో ఫైనల్గా గోపాలకృష్ణ గారు ఇదే అంశాన్ని రాజకీయంతో ముడిపెడుతూ ఈ రోజున ఎలా డిఫెన్స్ చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు 100 రోజుల పరిపాలనకు సంబంధించి ఫెయిల్యూర్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ వివాదాన్ని తెర మీదకి తీసుకొచ్చారని చెప్పి చెప్తాను. నేను ఫైనల్గా ఒకటే చెప్తానండి, ఇదే సుబ్బారెడ్డి గారు మా ప్రాజెక్ట్ని ధనంజయ రెడ్డితో ఇంకోళ్ళతో రాజకీయ అంశం మీద మమ్మల్ని పొలిటికల్గా చంపేసి రోజుకి 60-70 వేలు లక్ష రూపాయలు వచ్చి ఇన్కమ్ ఉంది కబ్జా చేశాడు, పాడు చేశాడు. మా శాపాలు ఊరికే పోవు. అలాగే ఈ జగన్ ప్రభుత్వం మీద కూడా కొంతమంది కీ పర్సన్స్ రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేక ఆర్థిక వనరుల మీద ఆర్థికంగా మమ్మల్ని దెబ్బకొట్టాలని చేశారు. విల్ ఫైట్ ఇట్ అవుట్. అలాగే ఈ ఎన్డీఏ గవర్నమెంట్ను కూడా కాంగ్రెస్ ఒకందుకు నేను మెచ్చుకుంటానండి. కాంగ్రెస్లో ఒక నీతి ఉంది, ఇటువంటి వాటికి ఒడిగట్టరు వాళ్ళు. కాంగ్రెస్ ఇంత నీచానికి ఒడిగట్టరు. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ క్రిస్టియన్ లేడీ కదా సోనియా గాంధీ గారు. ఎంత క్రిస్టియన్ లేడీ అయినా మతాన్ని పెంపొందించుకుంటుంది, తర్వాత ఆవిడ విశ్వాసాన్ని ఆవిడ పాటిస్తుంది, కానీ ఇటువంటి చీప్ ట్రిక్స్ ఎప్పుడూ చేయలేదు కదా. అది వేరే అంశం అనుకోండి. వీళ్ళు ఎంత దిగజారంటే, నేను వ్యక్తులకి పేర్లు ఉద్ధరించడం కూడా నాకు సిగ్గుగా ఉంది. వాళ్ళకి సిగ్గు అనిపిస్తుందో లేదో కానీ నాకైతే చాలా సిగ్గుపడుతున్నాను నేను. దేవుడు వీళ్ళని వదలడు వదలడు వదలడు, దట్స్ ఆల్. ఆ వెంకటేశ్వర స్వామి వీళ్ళని శిక్షించుకుంటాడు, శిక్షిస్తాడు, ఆయనే పనిష్మెంట్ వేస్తాడు. ఈ మధ్యలో ఇవన్నీ మీరు ఎన్ని రాజకీయాలు మాట్లాడినా అసలు దేవుడి యొక్క అంశాన్ని మీరు రాజకీయ చర్చల్లోకి తీసుకురావటం అంటేనే మనం ఎంత దిగజారిపోయాం అనేది అర్థం చేసుకోవాలి. మీడియా కూడా నేను నమస్కరించి చెప్తున్నాను, లెట్ ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్, ద లీగల్ ప్రాసెస్ అండ్ లీగల్ బ్యాటింగ్.